తెలంగాణ రాష్ట్రంలో 2026 ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందో దాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో 136 బీసీ కులాలు 65% ఉన్నటువంటి బీసీలు సంపద సృష్టించేది మేమైతే 3,25,234 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే కేవలం 12,511 కోట్లు మాత్రమే ఈరోజు బీసీలకు కేటాయించడం జరిగింది. గతంలో కూడా బీసీలకు ఆ తక్కువ బడ్జెట్ కేటాయించి 6% బడ్జెట్ కేటాయించినా కూడా ఆ బడ్జెట్ను కూడా పూర్తి స్థాయిలో బీసీల కోసం ఖర్చు పెట్టినటువంటి గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు బీసీలకు ఏ రోజు కూడా న్యాయం చేసే ప్రభుత్వాలు కాదు. కనుక ఏదైతే ఈ రాష్ట్రంలో సంపద సృష్టించినటువంటి బీసీలు ఈరోజు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితులు లేరు. కేవలం 6-7% ఉన్నటువంటి బీసీలు ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో 51% వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. కనుక ప్రజలారా ఆలోచించండి. మనం సంపద సృష్టిస్తే ఈరోజు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. ఈరోజు తీర్మాన్ మల్లన్న గారు మేము పోరాడేది ఎవరి కోసం? మెజారిటీగా ఉన్నటువంటి 65% ఉన్నటువంటి బీసీల కోసం పోరాడుతున్నాం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ మా సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేటాయించినటువంటి బడ్జెట్ కూడా కేవలం అంకెల గారడి మాత్రమే జరుగుతూ ఉంది. వాళ్ళకు కేటాయించినటువంటి బడ్జెట్లో కనీసం 5-10% కూడా ఎస్సీ ఎస్టీలకు కూడా వాళ్ళు ఖర్చు పెట్టడం లేదు. కేవలం అంకెల కోసమే ఈ బడ్జెట్ని కేటాయిస్తున్నారు. ఈ 3,25,000 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో ఇది అసలైన బడ్జెట్ మాత్రం 1,57,000 కోట్లు మాత్రమే. ఈ బడ్జెట్ను కేవలం అంకెల కోసం పర్ క్యాపిటా 4 లక్షలు ఉందని చెప్పి వీళ్ళు ఏదో ఊదరగొట్టుకొని ఈరోజు బడ్జెట్ను గొప్పగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కానీ అసలైన బడ్జెట్ 1,57,000 కోట్లు మాత్రమే. కాబట్టి ఈ బడ్జెట్ను తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. మేమెంతో మాకంతా అన్నట్టు 51% మాకు బడ్జెట్లో కేటాయించాలి. అలాగే బీసీ సప్లాన్ అమలు చేయాలి. వీళ్ళు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో ప్రతి సంవత్సరం కూడా బీసీల కోసం 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి, అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి, బీసీలకు రాష్ట్ర క్యాబినెట్లో సరైన స్థానం కల్పిస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి ఈ 420 లాగానే చీటింగ్ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి ప్రజల మీద నెక్కి తొక్కుతున్నారు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కనుక ప్రజలారా ఆలోచించండి. రాబోయేది బీసీల ప్రభుత్వమే. ఈ చివరి ఓసీ రెడ్డి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ మొన్న ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్లో బీసీలకు తీరని అన్యాయం జరిగింది. ఎప్పటిలాగే ప్రభుత్వాలు మన బీసీలకు మొండి చేయి చూపించడం జరిగింది. మీకు చెప్తున్న బడ్జెట్ మేము ఎంతున్నాము, బీసీలము ఎంతున్నాము, మాకు రావాల్సింది ఎంత, మీరు పెట్టేది ఎంత, సంపద మొత్తం మాది, ఈ రాష్ట్రంలో సంపద మొత్తం మేము పోగు చేస్తున్నాము, మీరు మాకు ఇచ్చేది ఎంత, 12,000 కోట్ల రూపాయల మీరు పెట్టేది, మళ్ళీ అందులో ఖర్చు చేసేది కూడా ఏమి ఉండదు. బీసీ ప్రజలారా, ఈ ప్రభుత్వాలు మనవి కావు. మన బీసీ ప్రభుత్వం తెలంగాణ రాజ్యాధికార పార్టీ వస్తేనే మన బీసీలకు న్యాయం జరుగుతుంది. వీళ్ళు ఎన్నటికీ మనకు న్యాయం చేసే పనిలో లేరు. ఎందుకంటే కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వీళ్ళంతా అగ్రవర్ణ ప్రభుత్వాలనే నేను చెప్తున్నాను. 3,20,000 కోట్లలో 1,50,000 కోట్లు మా బీసీలది కావాలి కదా, మీరు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారో అనేది ఈ సమాజం చూస్తున్నది. ఖచ్చితంగా మా పార్టీ తరఫున మీకు గట్టి బుద్ధి వచ్చే రోజులలో చెప్తాం.